ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా. ఈరోజు మహాభారతంలో ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ అనేది నేను చెప్పబోతున్నాను మీ అందరికీ. ఒకసారి వశిష్ఠ మహాముని అయిన పరశరాముని మనవడు యమునా నది దాటడానికి వచ్చాడు. అతడు మహా తపస్వి, వేదాలను అధ్యయనం చేసినవాడు, సకల శాస్త్ర ప్రారంగతుడు. నదీ తీరాన్ని నిలబడి ఉన్న పరాశరుని కంటికి యమునా నది మధ్యలో పడవ మీద నుంచి ఉన్న ఒక అత్యంత సౌందర్యవతి కనిపించింది. ఆమె పేరే సత్యవతీ దేవి. పూర్వం ఒకసారి జాలరులు చేపలు పట్టడం కోసం అక్కడ సముద్రంలో వలను విసరగా ఆ వలలో ఒక పెద్ద చేప చిక్కుకుంది. అది గర్భంతో ఉన్నది. అది సాధారణమైన చేప కాదు. బ్రహ్మదేవుని శాపం వల్ల చేపగా జన్మించిన ఒక దేవకన్య. ఆ జాలర్లు ఆ చేపను సముద్రం నుండి బయటకు తీసి రెండుగా కోసారు. దానిలో ఆ చేప శరీరంలో ఉన్న దేవకన్య శాపమోచనం కలిగి ఆకాశంలోనికి ఎగిరిపోయింది. కానీ జాలర్లు ఆశ్చర్యపోయే విధంగా ఆ చేప గర్భంలో ఇద్దరు పసిబిడ్డలు కనిపించారు. ఆ బిడ్డలను ఇద్దరిని చూసి ఆ బిడ్డ ఆ దేశ మహారాజా అయిన దాశరథికి అప్పగించారు. ఆ బిడ్డలో మగబిడ్డ మత్స్య దేశానికి రాజు అయ్యారు. ఆడబిడ్డ అదే దేశంలో ఉన్న జాలరి పుత్తిగా పెరిగి పెద్ద అయిన బిడ్డే సత్యవతీ దేవి. మనసులో అంధకారాన్ని పోగొట్టేది, మనల్ని మంచి మార్గం వైపు అడుగులు వేసేలాగా చేస్తుంది. అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని, భార్యాభర్తల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. తల్లిదండ్రుల మీద పిల్లల్ని ఎలా పెంచాలో నేర్పిస్తుంది. పిల్లలకు తండ్రిదండ్రులను ఎలా స్వీకరించాలో నేర్పిస్తుంది. పెద్ద చిన్న కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన చరిత్రే ఈ మహాభారతం. ఎందుకంటే ఇది ఒక మత గ్రంథం కాదు, నిత్య జీవిత మార్గనిర్దేశం. స్నేహబంధం అంటే ఎలా ఉండాలో మనకు చూపిస్తుంది. అదే తప్పుడు స్నేహంతో జీవిస్తే ఎలా నాశనం అవుతుందో కూడా తెలిపిస్తుంది. ఇది మాట కోసం ఇచ్చిన మాట కోసం మన జీవితం సైతం త్యాగం చేసిన ఎంతోమంది గొప్ప వ్యక్తులు మనకి ఎక్కడ కనబడతారు. మరణం ముందు ఉన్నదని మనకు తెలిసినా వెనుతిరగకుండా పారిపోకుండా ధైర్యంగా ముందడుగు వేసిన మహావీరులు ఎందరో ఉన్నారు. మహాభారతంలో తప్పులు ఉండవచ్చు, కానీ మనం అందరం తెలుసుకోవాల్సింది ఒక్కటే: ఏ గ్రంథం నుండైనా మంచిని తీసుకుని చెడును వదిలేయాలి. ఈ రెండు కుటుంబాల మధ్య జరిగే యుద్ధం కాదు, రెండు రాజ్యాల మధ్య జరిగే యుద్ధము కాదు, మంచికి చెడుకి జరిగిన యుద్ధం, ధర్మానికి అధర్మానికి జరిగిన పోరాటం. ప్రతి ఒక్కరి అద్భుత గ్రంథ పుస్తకాలు చదివే ఓపిక ఉంటుందా కదా. అందుకే ఈ మహాభారతాన్ని వీడియో రూపంలో మీ అందరి ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. కనుక ఈ మహాభారత ఇంట్రడక్షన్ ఫస్ట్ ఎపిసోడ్ మీ అందరికీ కనుక నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.